నేను మీ వెంకట జగన్మోహన్ రావు. వెల్కమ్ టు జగన్స్ ఇంగ్లీష్ బోర్డ్. యాక్చువల్గా మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనకి టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, దానికి సంబంధించినటువంటి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు. ఒకసారి ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. కన్సిడర్ ద నెంబర్ 4 to the power of n where n is a natural number. Check whether there is any value of n for which 4 to the power of n ends with the digit 0. ఇక్కడ మనకి ప్రాబ్లంలో 4 to the power of n అనే ఒక మ్యాథమెటికల్ క్వాంటిటీ ఇచ్చి అందులో n అనే ఒక వేరియబుల్ని అటాచ్ చేస్తున్నారు. జనరల్గా ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఒక మ్యాథమెటికల్ క్వాంటిటీ ఇచ్చి వేరియబుల్ని అటాచ్ చేస్తుంటారంటే 4 to the power of n ప్లేస్లో మనకి 5 to the power of n ఇవ్వచ్చు, 6 to the power of n ఇవ్వచ్చు, 7 to the power of n ఇవ్వచ్చు, 8 to the power of n ఇవ్వచ్చు. ఇలా మనకి ప్రాబ్లమ్ని ఒక మ్యాథమెటికల్ క్వాంటిటీ ఇచ్చి ఒక వేరియబుల్ని దాంట్లో అటాచ్ చేస్తుండొచ్చు. రైట్, అయితే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం 4 to the power of n ఇచ్చారు, దాంట్లో n అనే వేరియబుల్ని అటాచ్ చేస్తున్నారు. n అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నారు. n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఈ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, అన్లిమిటెడ్ నెంబర్స్ ఉంటాయి. మనం n ప్లేస్లో అంటే న్యాచురల్ నెంబర్స్ని యూజ్ చేసినప్పుడు మనం 4 to the power of 1 రాయొచ్చు, 4 to the power of 2 రాయొచ్చు, 4 to the power of 3 రాయొచ్చు, 4 to the power of 4 రాయొచ్చు, 4 to the power of 5 రాయొచ్చు. అలా ఎన్ని నెంబర్స్ రాయొచ్చు అంటే మనం అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ని రాయొచ్చు. అంటే n ప్లేస్లో మనం న్యాచురల్ నెంబర్స్ యూజ్ చేసాం. 1 2 3 4 5 6 7 7 అట్లా మనం అన్లిమిటెడ్ న్యాచురల్ నెంబర్స్ని యూజ్ చేసినప్పుడు అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ని రాయొచ్చు. రైట్, మనం అన్లిమిటెడ్ న్యాచురల్ నెంబర్స్ని మనం యూజ్ చేసినప్పుడు అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ని రాసినప్పుడు దాని రిజల్ట్స్ కూడా మనకి అన్లిమిటెడ్ రిజల్ట్స్ వస్తాయి. సో 4 to the power of 1 అంటే 4, 4 to the power of 2 అంటే 16, 4 to the power of 3 అంటే 64, 4 to the power of 4 అంటే 256, అలా 4 to the power of 5. సో ఇప్పుడు చూడండి, మనకు ఒక మ్యాథమెటికల్ క్వాంటిటీ ఇచ్చారు 4 to the power of n. n అంటే న్యాచురల్ నెంబర్ అని ఇచ్చినప్పుడు మనం అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ని మనం రాయొచ్చు. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా అన్లిమిటెడ్ స్పెసిఫిక్ రిజల్ట్స్ వస్తాయని మనం ఇక్కడ గమనించవచ్చు. సో రైట్, ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి రిజల్ట్స్ అన్నింటినీ గమనిస్తే ఇక్కడ 4 to the power of 1 అంటే 4 వచ్చింది. అంటే ఎండ్ డిజిట్ అంటే ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబరే, ఇక్కడ ఉన్నటువంటి డిజిట్ 4. ఇక్కడ మనకి డబుల్ డిజిట్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి డిజిట్లో ఎండ్ డిజిట్ అంటే చివరి ఉన్నటువంటి నెంబర్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ 6. ఇక్కడ 64లో యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబరు 4. ఇక్కడ ఎండ్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్, చివరిగా ఉన్నటువంటి నెంబరు ఎండ్ డిజిట్లో ఉన్నటువంటి నెంబరు 6. మీరు గమనించండి, ఇక్కడ ఎండ్ డిజిట్లో ఉన్నటువంటి నెంబరు ఎక్కడైనా సరే మనకి 0 ఏమన్నా వచ్చిందంటే రాలేదు. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ ఎండ్ డిజిట్ 6 వచ్చింది, ఇక్కడ ఎండ్ డిజిట్ 4 వచ్చింది, ఇక్కడ ఎండ్ డిజిట్ 6 వచ్చింది. సో ఎక్కడ కూడా మనకి ఎండ్ డిజిట్ 0 రాలేదు. రైట్, ఒకసారి ప్రాబ్లం చూద్దాం. చెక్ వెదర్ there is any value of n for which 4 to the power of n ends with the digit 0. సో 4 to the power of n కి nలో న్యాచురల్ నెంబర్స్ యూజ్ చేసినప్పుడు ఏదైనా ఒక నెంబర్ దగ్గర వచ్చినటువంటి నెంబర్స్లో లాస్ట్ డిజిట్ ఎండ్ డిజిట్ 0 వస్తుందా అని అడిగారు. సో 0 వచ్చిందా అంటే రాలేదు. సో మనం న్యాచురల్ నెంబర్స్ని యూజ్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్లో ఎక్కడ కూడా మనకి 0 అని రాదు కూడా. సో 0 రాదని మనం ఒకసారి ప్రూవ్ చేద్దాం. సో ఓకే, మనకి 4 to the power of n అనే మ్యాథమెటికల్ క్వాంటిటీ ఇచ్చి దాంట్లో n అనే వేరియబుల్ ఇచ్చారు. ఆ వేరియబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ n అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నారు. మనం n ప్లేస్లో ఏదైనా న్యాచురల్ నెంబర్స్ వాడినప్పుడు మనకు వచ్చినటువంటి రిజల్ట్స్లో ఎండ్ డిజిట్లో ఎక్కడ కూడా 0 రాలేదు. రైట్, 0 రాదన్న విషయం మనకు తెలుసు. అయితే ఎందుకు రాదు ఎండ్ డిజిట్లో 0 అని మనం ప్రూవ్ చేసి చూద్దాం. సపోజ్ 4 to the power of n is equal to 10 తీసుకుందాం. అంటే ఎండ్ డిజిట్లో 0 ఉన్నప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం, 10 తీసుకుందాం. ఈ 10 ఏ నెంబర్ చేత డివైడ్ అవుతుందంటే ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది, అంతేకాకుండా 2తో కూడా డివిజిబుల్ అవుతుంది. మనం 10ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే దీన్ని 2 into 5గా రాయొచ్చు. అంటే ఈ 10ని ఈ 2 నెంబర్స్ ఖచ్చితంగా డివైడ్ చేస్తాయి. అంటే ఈ 10 2తో డివిజిబుల్ అవుతుంది, 5తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే 2కు ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5. ఒక ఎండ్ డిజిట్లో 0 ఉంటే ఖచ్చితంగా 2 చేత 5 చేత అది డివిజిబుల్ అవుతుంది. సపోజ్ 4 to the power of n ఏదో ఒక న్యాచురల్ నెంబర్ దగ్గర 20 వచ్చింది అనుకుందాం. మనం ఎండ్ డిజిట్లో 0 ఉంది.
సపోజ్ ఎన్ని డిజిట్లో 0 ఉంది, నెంబర్ 20ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే మనం 2 ఇంటూ 2 ఇంటూ 5గా రాయొచ్చు. 2 2 4 4 5 20. సో 20ని మనం 2 ఇంటూ 2 ఇంటూ 5 అనే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయవచ్చు. అంటే ఇక్కడ కూడా ఎన్ని డిజిట్లో 0 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది, అలానే 5తో కూడా డివిజిబుల్ అవుతుంది అనే విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 20కి 2 and 5 అనేవి రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సపోజ్ 4 to the power of n is equal to 100 వచ్చింది అనుకోండి, అంటే అన్ని డిజిట్లో 0 ఉందనుకుందాం. అన్ని డిజిట్లో 0 ఉంటే సపోజ్ 100 తీసుకుందాం. ఈ 100 అనే నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5గా రాయొచ్చు. ఇక్కడ కూడా అన్ని డిజిట్లో 0 ఉందంటే ఖచ్చితంగా దానికి 2 and 5 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. అన్ని డిజిట్లో 100 ఉందంటే అది ఖచ్చితంగా 2 చేత 5 చేత డివిజిబుల్ అవ్వాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి 100 అన్ని డిజిట్లో 0 ఉన్నప్పుడు అది 10 కావచ్చు, 20 కావచ్చు, 100 కావచ్చు, మరి ఏదైనా నెంబర్ కావచ్చు. అన్ని డిజిట్లో 0 ఉందంటే దానికి ఖచ్చితంగా 2 ఒకటి 5 ఒకటి రెండు నెంబర్స్ ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, మనం 4 to the power of nని 4 ఇక్కడ ఉన్నటువంటి 4ని మనం 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. 4ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే 2 ఇంటూ 2గా రాయొచ్చు. 2 ఇంటూ 2 to the power of n లాగా మనం రాయొచ్చు. ఇక్కడ 4ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసినప్పుడు 4కు ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమవుతాయి? ఒక 2 మాత్రమే ఉంది. సో 2కు ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఒక 2 మాత్రమే ఉంది, దీంట్లో 5 లేదు. సో ఎండ్ డిజిట్ 0 రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి 2 and 5 రెండు ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఎందుకంటే ఎండ్ డిజిట్లో 0 ఉంటే ఖచ్చితంగా 2 and 5 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉండాలి. కానీ 4 to the power of nని మనం 2 ఇంటూ 2 ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్కి రాసుకున్నప్పుడు ఇక్కడ మనకి 2 అనే ప్రైమ్ నెంబర్ మాత్రమే ఉంది, 5 అనే ప్రైమ్ నెంబరు లేదు. కాబట్టి ఖచ్చితంగా 4 to the power of n అనే మ్యాథమెటికల్ క్వాంటిటీకి ఏ న్యాచురల్ నెంబర్ దగ్గర కూడా 0 వచ్చే అవకాశం లేదు. రైట్, ఒక్కసారి మనకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. If the number 4 to the power of n for any n were to end with the digit 0, then it would be divisible by 5. ఇది ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవ్వాలి. అండ్ డిజిట్ 0 రావాలంటే ఖచ్చితంగా అది 5తో డివిజిబుల్ అవ్వాలి. రైట్, దట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 to the power of n would be contain prime 5. సో ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 4 to the power of n కూడా ఖచ్చితంగా 5 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 4 to the power of nని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకి 2 ఇంటూ 2 లాగా రాయగలం, కానీ 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ 4 to the power of n మనం ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 రాయొచ్చు. కానీ ఇక్కడ మనకి 5 ఉండి ఉంటే ఎండ్ డిజిట్లో 0 వస్తుంది. 2 లేదు, 5 లేదు, కాబట్టి ఎండ్ డిజిట్లో 0 వచ్చే అవకాశం లేదు. సో ద ఓన్లీ ప్రైమ్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 to the power of n ఈజ్ 2. మనకి వచ్చినటువంటి 4 to the power of n లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్నటువంటి ప్రైమ్ 1 2 మాత్రమే, 5 అనేది లేదు. So the uniqueness of the fundamental theorem of arithmetic guarantees that there are no other primes in the factorization of 4 to the power of n. So 4 to the power of n ని మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసినప్పుడు ఖచ్చితంగా ఒకే ఒక్క ప్రైమ్ నెంబర్ ఉంది, అది కూడా 2 ఉంది. వేరే ఏ ఇతర ప్రైమ్ నెంబర్ కూడా లేదు. రైట్, దాన్ని బట్టి దెర్ ఇస్ నో న్యాచురల్ నెంబర్ n ఫర్ విచ్ 4 to the power of n ends with the digit 0. కాబట్టి ఏ న్యాచురల్ నెంబర్కి కూడా ఎండ్ డిజిట్లో 0 వచ్చే అవకాశం లేదు. రైట్, ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత మనకి టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 1.1లో మనకి 6 to the power of nతో ప్రాబ్లం ఉంది, దాన్ని మనం చేద్దాం. రైట్.